మనం ఒక వస్తువును చూడగలిగితే దాని గురించి ఆలోచిస్తాం. దాన్ని పట్టుకోగలిగితే దానిపై ప్రేమ పెంచుకుంటాం. కానీ మన కంటికి కనిపించనిది, మన మెదడుకు కూడా అర్థం కానిది ఒకటి మనలోనే ఉంది. అదేంటో కాదు ఆత్మ. అది ఎలా ఉంటుందో మన ఊహకు కూడా అందదు. మరి అలాంటప్పుడు దాని గురించి బాధపడటంలో అర్థం ఉందా? కృష్ణుడు అర్జునునికి చెప్పిన ఆ చివరి మాట ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక శ్లోకంలోకి వెళ్తే శ్రీకృష్ణుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఈ ఆత్మ కంటికి కనిపించనిది, మనసుతో ఊహించలేనిది, మరియు ఎటువంటి మార్పులు లేనిది. మన కళ్ళు రంగులను, రూపాలను చూడగలవు, కానీ ఆత్మకు రంగు, రూపం లేదు. మన మనసు తెలిసిన విషయాల గురించి ఆలోచించగలదు, కానీ ఆత్మ మనసు కంటే పైన ఉంటుంది. కాబట్టి దాన్ని మనం పట్టుకోలేం. అలాగే మన బాడీకి వచ్చే ఆ చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఆత్మకు రావు. కృష్ణుడు అర్జునుడితో ఏమంటున్నాడంటే, అర్జున, ఆత్మ అనేది నీ కంటికి కనిపించే వస్తువు కాదు. అది ఎప్పటికీ మారదు. ఈ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత నువ్వు ఎవరి గురించి కూడా ఏడవకూడదు అని స్పష్టం చేశాడు. ఈ శ్లోకం నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మనకు కనిపించే శరీరాలు, కష్టాలు అన్నీ టెంపరరీ మాత్రమే. కనిపించని ఆత్మ మాత్రమే శాశ్వతం. కాబట్టి పైపైన కనిపించే మార్పులను చూసి భయపడకండి. మనం కొన్నిసార్లు నా జీవితం ఏమైపోతుంది, రేపు ఎలా ఉంటుంది అని చాలా ఓవర్గా ఆలోచిస్తాం. కానీ మన జీవితాన్ని నడిపించే ఆత్మశక్తి మన ఊహకు అందనంత గొప్పది. ఆ శక్తి మీద నమ్మకం ఉంచండి. మనం ఎందుకు బాధపడతాం? ఏదో పోతుందనో, లేక ఏదో మారిపోతుందనో భయం. కానీ ఆత్మ ఎప్పటికీ మారదు అని తెలిస్తే బాధపడటానికి కారణమే ఉండదు. అర్జున, నువ్వు ఆత్మ గురించి ఎన్ని రకాలుగా ఆలోచించినా అది నీ బాధ్యత కంటే పెద్దది కాదు. ఆత్మకు నాశనం లేదని తెలుసుకొని నీ గుండెలోని భారాన్ని దించేసి ధైర్యంగా యుద్ధం చేయని శ్రీకృష్ణుడు మనకు కూడా మోటివేషన్ ఇస్తున్నాడు. ఒకవేళ ఆత్మ ఎప్పుడూ పుడుతుంది, ఎప్పుడూ చనిపోతుంది అని నువ్వు అనుకున్నా అప్పుడు కూడా నువ్వు బాధపడకూడదు అని శ్రీకృష్ణుడు మరో కోణంలో వివరించే 2వ అధ్యాయం శ్లోకం 26 గురించి మనం తరువాతి వీడియోలో చూద్దాం. హరే కృష్ణ.